అరటిపండు తినకుండా చేసింది. ఇంత అల్లరి చేస్తుందా ఈ కోతి? ఆ కోతి చాలా అల్లరి చేసేది. తను చేసే అల్లరి వల్ల అడవిలో ఉండే మిగతా జంతువులు కూడా ఎంతో ఇబ్బంది పడుతూ ఉండేవి. అదలా ఉండగా ఒకరోజు ఆ అడవిలో చెట్లని కొట్టడానికి కొందరొచ్చారు. వాళ్ళు అడవిలో ఉన్నటువంటి ఒక చెట్టుని కొట్టడం మొదలుపెట్టారు. బాబు నూలా, అడవిలో చెట్లు కొట్టేసేవాళ్ళు వచ్చినట్టుకున్నారు. నువ్వు అటువైపుకి వెళ్ళొద్దు. నువ్వు వాళ్ళ కంట్లో పడితే చాలా ప్రమాదం. సరే సరే, నేను చూసుకుంటానులే. అలా అయితే ముందు ఆ చోటుకి వెళ్ళి చూసి ఆ తర్వాతే మనం తినాలి. చెట్టుని ఎలా కొస్తారో నేను ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదు. బాబు అటు వెళ్ళకో, నువ్వు వెళ్ళి అక్కడ నీ తోక జాడించకో. కొంచెం కూడా ఆలస్యం చేయకుండా నూలన్ కోతి కూడా అక్కడికి చేరుకుంది. ఆ సమయంలో చెట్టు కొట్టే వాళ్ళెవ్వరూ అక్కడ లేరు. వాళ్ళు పని ముగించుకుని విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు. అక్కడికి వెళ్లిన నూలన్ కోతి వాళ్ళ ఆయుధాన్ని చేతిలోకి తీసుకుంది. దానితో ఆడటం మొదలుపెట్టింది. చివరికి నూలన్ కోతికి కూడా అదే జరిగింది. అలా అహంకారంతో అల్లరిగా ఉండే కోతికి ఆ రోజు తోక పోయింది. తోకలేని కోతి వెళ్తోంది, చూసారా? మేము చూస్తున్నామే. తోకలేని కోతిని అడవిలోని మిగతా మృగాలన్నీ వేళాకోళం చేస్తూ ఉండేవి. నూలన్ కోతికి చాలా బాధగా అనిపించింది. తను ఒక పెద్ద చెట్టెక్కి కూర్చుంది. అప్పుడే ఆ చెట్టుకున్న రంధ్రంలో ఏదో దగదగ మెరవడం తను చూసింది. ఏంటిది, దీపంలా ఉందే? తోకను కోల్పోయిన నాకు దేవుడిచ్చిన దీపమేమో ఇది. ఏది ఏమైనా సరే దీన్ని నా దగ్గరే ఉంచుకుంటాను. భయపడకండి, నేను మిమ్మల్ని ఏమి చేయను. మీకు సహాయం చేయడానికే నేను వచ్చాను. నాకు సాయం చేయడానికా? అదెలాగా? అవును, నేను నీ ఆశలన్నిటినీ నెరవేరుస్తాను. నా ఆశలన్నిటినీ? నీ ఆశ ఏదైనా సరే నేను నెరవేర్చి ఇస్తాను. కానీ 3 ఆశలు మాత్రమే అడగాలి. ఈరోజు నాకంత అదృష్టమే. ఈ భూతం దగ్గర నుంచి 3 వరాలు కోరుకోవాలి. ఆ తర్వాత ఈ అడవిలో నేను ఒక మహారాజులా తిరుగుతాను. ముందుగా తెగిపోయిన ఈ తోకని అడుగుతాను. నాకు ముందుగా తెగిపోయిన నా తోక కావాలి. ముందు దాన్ని ఇవ్వు చూద్దాం. ఓ, దానికేముంది, వెంటనే చేస్తాను. ఇదిగో నీ తోక, తీసుకో. ఏంటి భూతం పాడు చేస్తున్నావు? నేను అడిగింది ఈ తోక ఇంతకు ముందు నాకున్నట్టే ఉండాలి అని. ఓ, అంతేనా విషయం? శరీరానికే కదా పెట్టచ్చు. ఇందా తీసుకో. అయ్యయ్యో,
ఏ భూతం, ఏం చేస్తున్నావు నువ్వు? ఎక్కడైనా తోక పొట్ట మీద ఉంటుందా? ఇంకెక్కడ పెట్టాలి? అరెరెరెరెరె, తోక ఎక్కడుంటుందో కూడా తెలియని తెలివి తక్కువ భూతంలా ఉన్నావే. తెలీదు యజమాని, నాకు తోక లేదు కదా. ఇలా చూడు, ఇదిగో ఇక్కడే ఉంటుంది. ఏంటి, అర్థమైందా? ఓ అంతేనా? ఇదిగో ఇప్పుడే పెడతా. భలే భలే భలే, పోయిన తోక తిరిగి వచ్చేసింది. ఏయ్ భూతమా, ఇంకా మిగిలిన 2 వరాలు కోరుకుంటాను, నాకు ఇస్తావా? నీకు నేను 3 వరాలు ఇచ్చేశాను. ఆ? ఎప్పుడో, ఇప్పటిదాకా నువ్వు ఇచ్చింది 1 వరమే కదా. తోక తీసుకొచ్చి ఇచ్చింది అది మొదటి వరం. తోకని శరీరంలో అంటించమన్నది 2వ వరం. తోకని మళ్ళీ మార్చి అతికించమన్నావుగా, అది 3వ వరం. ఆ? ఏంటిది? నేను ఒకటి అనుకుంటే ఇక్కడ ఇంకోటి జరుగుతోంది. తెలివి తక్కువ దద్దమ్మ కోతి, నీకు తోకైనా దక్కింది కదా, అదే పెద్ద అదృష్టమని సంతోషపడు. ఇకపైనైనా ఎవ్వరిని ఇబ్బంది పెట్టొద్దు. నేను చెప్పింది అర్థమైందా? ఆ తర్వాత ఎప్పుడూ కూడా మిగతా ప్రాణుల్ని ఇబ్బంది పెట్టడం కానీ ఏడిపించడం కానీ తను చేసేది కాదు. చాలా ఏళ్ల క్రితం కింగిని అనే పేరులో ఒక అందమైన నది ఉండేది. ఆ నది 2 పక్కల పచ్చటి పచ్చిక బయళ్ళు ఉండేవి. దాంతోపాటు ఒక పెద్ద బోల్డు పళ్ళు కాసే మేడి చెట్టు పైన మిత్రులైన బాలన్ కోతి, ఉడత ఉండేవారు. ఏయ్, ఆ ఫ్రూట్ నాకు. సరే ఇదిగో, నువ్వే తిను. అయ్య బాబోయ్, ఈ పండు ఎంత తీయగా ఉందో. ఇప్పుడు నాకు ఒకటి దొరికింది. చాలా తీయగా ఉంది. ఈరోజు నేను చాలా ఎక్కువ తిన్నాను. అది నిజమే వాళ్ళ. అత్తి పళ్ళల్లో ఉన్న రుచి వల్ల నేను కూడా ఈ రోజు ఎక్కువగా తిన్నాను. నాకు ఆ పళ్ళు ఇస్తారా? చాలా ఆకలిగా ఉంది. ఆ? మొసలి పొలాలు తింటుందా ఏంటి? ఆకలిస్తే నేను ఏదైనా తింటాను. అరే, ఎంత బాగున్నాయి ఈ పళ్ళు! చాలా బాగున్నాయి, చాలా రుచిగా కూడా ఉన్నాయి. ఎక్కువ తిను, ఇంకా ఇస్తాను. ఆహాహా, కృతజ్ఞతలు మిత్రమా. నా ఆకలి తీరిపోయింది, నేను బయలుదేరతాను. సరే సరే. అవును, నీ పేరేంటి? అందరూ నన్ను మురుక్కన్నని పిలుస్తారు. అవును, నీ పేరేంటి? నా పేరు వాలన్ కోతి, వీడి పేరు కర్ణ, ఉడత కర్ణ. అలాగా, సరే మిత్రులారా, నేను బయలుదేరతాను. మొరికన్నా, ఆ పేరు వింటుంటేనే తెలుస్తుంది. ఇలాంటి వాళ్ళని స్నేహితులుగా మనం ఒప్పుకోలేము. అలా అని ఎవరు చెప్పారు? పాపం ఆ మొసలి. పాపమా? అది మిగతా ప్రాణుల్ని చంపుకు తినే మొసలి, తెలుసా? ఛాన్స్ దొరికిందా అది మనల్ని కూడా చంపుకుని తినేస్తుంది. జాగ్రత్తగా ఉంటే ఆపద రాదు. ఓయ్ వాలా, ఈ కింకినియార్ పక్కనే ఉన్న అరటి చెట్టుపై బాగా అరటిపళ్ళు కాచి వేలాడుతున్నాయి. ఎక్కడా? కుండన్ కొండకి పక్కనే. త్వరగా రా, మనం అక్కడికి వెళ్దాం. నేను రాను.
కావాలంటే నువ్వు వెళ్ళి తిను. నిన్ను నా చేతులతో తీసుకువెళ్దామని పరిగెత్తుకొచ్చా. రాను. కావాలంటే నువ్వు వెళ్ళు. నేనిక్కడ నా మిత్రుడి కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. ఓ, ఎవరు ఆ మురుకన్ మొసలు చెప్పింది దానితో? అవును. అయితే ఏంటి? కొత్తగా ఒక స్నేహితుడు దొరికేసరికి ఈ పాత స్నేహితుడిని మర్చిపోయావు కదా, అంతే కదా వాళ్ళ? ఏ అలా ఏం కాదు. సరే సరే, నేను వెళ్తున్నాను. కింగిని నదిలో ఆవల ఒడ్డులోని బండరాళ్లు నిండిన ప్రదేశంలోనే మురుక్కన్ ముసలి స్థావరం ఉండేది. ఈ పళ్ళ రుచి తెలుసుకున్న ఆ ముసలి ప్రతిరోజు ఆ పళ్ళు తినడం కోసం నదిలో ఈదుకుంటూ అవతల ఒడ్డుకు వచ్చేది. ఈ మొసలి ఎక్కడికి వెళ్ళుంటుంది? నేను చాలాసేపటి నుంచి ఎదురు చూస్తున్నాను. నా కోసం ఎదురు చూస్తూ కోపంగా ఉన్నావా? మరేంటి, నీ కోసం నేను చాలా పండ్లు కోసుంచాను. నువ్వు రావడానికి ఇంత ఆలస్యమైంది ఏంటి? నన్ను క్షమించు మిత్రమా, నేనిప్పుడు వచ్చేసాను కదా. ఆహా, ఈ పళ్ళు ఎంత రుచిగా ఉన్నాయి. కడుపు నిండా తిను, ఇంకా చాలా ఉన్నాయి. ఎంత మధురం. ఆహా, ఈరోజు నాకు ఇదే విధంగా ఈ పళ్ళని తినడానికి ఇస్తావా? ఏ అలా అడుగుతున్నావు? ఇంట్లో కూర్చొని ఒంటరిగా తినబోతున్నావా? లేదు మిత్రమా, నా భార్య నీలి కోసమే అడిగాను. ఓహో, అంతేనా? కొంచెం ఎందుకు, చాలా అత్తి పండ్లు ఇస్తాను. రా రా రా. కృతజ్ఞతలు మిత్రమా. ఆ బాలన్ కోతి 2 పళ్ళ గుత్తులను తీసి ఆ మిత్రుడికిచ్చింది. ఆ పళ్ళని తీసుకొని ఆ మొసలి అవతల ఒడ్డులో ఉన్న తన స్థావరానికి వెళ్ళింది. నీలి, ఇది చూసావా? నీకోసం ఏం తీసుకొచ్చానో చూడు. రుచికరమైన పళ్ళు, తిని చూడు. ఈ పళ్ళు చాలా రుచికరంగా ఉన్నాయి. అవునవును, ఇది నా మిత్రుడు ఇచ్చాడు. బాలన్ కోతి. వాడు ఎప్పుడు ఈ పళ్ళనే తింటూ ఉంటాడు. నిజంగానే ఈ పళ్ళు ఎంత రుచికరంగా ఉన్నాయో. అయితే రోజు ఈ పళ్ళని తినే ఆ కోతి గుండె ఎంత రుచికరంగా ఉంటుందో. తేనెలాగా ఎంతో తియ్యగా ఉంటుంది. నీలి, వాడు నా మిత్రుడు. అందువల్లే ఈ పళ్ళని నీకోసం ఇచ్చాడు. అదంతా సరే గాని నాకు మాత్రం ఆ కోతి గుండె కావాలి. కాదు, అది నేను ఎలా అడగాలి? నీకు భార్యనైన నేను ముఖ్యమా లేక కోతి ముఖ్యమా? ఈ విషయాన్ని ఆలోచిస్తూ ఆ మొసలి మెల్లిగా నదిలో ఈదుకుంటూ తన మిత్రుని దగ్గరికి వెళ్ళింది. మిత్రుణ్ణి ఇంటికి పిలవడానికి ఏదో ఒక పథకం వేసి తీరాల్సిందే. మిత్రమా, నా ప్రియమిత్రమా. అరే, ఎవరది? ఓ ముసలా, ఏంటి అత్తి పండ్లు సరిపోలేదా? అది కాదు మిత్రమా, నువ్వు ఇప్పుడు వెంటనే బయలుదేరాలి. బయలుదేరాలా? ఎక్కడికి వెళ్ళాలి? నా ఇంటికి వెళ్దాం రా. మీ ఇంటికా? అవును, నా ఇంటికే. నా భార్య నీలి వల్ల నాకు అస్సలు ప్రశాంతతే లేదు. ఇంత రుచికరమైన పళ్ళు ఇచ్చిన నీ మిత్రుణ్ణి ఇంటికి విందుకు తీసుకురా అని బలవంతం చేస్తుంది.
అదేం లేదు. నువ్వు వస్తావని నీకోసం ప్రత్యేకమైన విందు ఏర్పాటు చేసింది. తీపి పదార్థాలు కూడా ఉంటాయా? అరే అన్నీ ఉన్నాయ్యా, నువ్వు దిగిరా, మన ఇంటికి ఇప్పుడే వెళ్దాం. అయ్యా బాబాయ్, అరే రే, నేనెలా రాగలను? అయినా నీతో నేను ఎలా రాను? నాకు ఈత కొట్టడం చేత కాదే. నువ్వు నా వీపు మీద ఎక్కి కూర్చో, నేను నది దాటి నిన్ను అవతలకు తీసుకెళ్తా. హా? ఏంటి నువ్వనేది? నీటి మీద సంతోషకరమైన ప్రయాణం, కడప నిండా తినడానికి విందు భోజనం. అవునవును. ఆ విధంగా బాలన్ కోతిని తన వీపు మీద ఎక్కించుకొని అవతల ఒడ్డులో ఉన్న తన ఇంటికి ఆ మొసలి తీసుకెళ్తూ ఉంది. నది మధ్యలో ఉన్నప్పుడు ఆ మురుక్కన్ ముసలి జరిగిన విషయాన్ని చెప్పింది. ఏ తెలివి తక్కువ కోతి, ఇవాళ నీకు విందు లేదు, నిన్ను మేము విందుగా తినబోతున్నాం. ఏ ముసలి, ఇప్పుడు నువ్వేమన్నావు? నిన్ను నేను తీసుకెళ్లేది విందు ఇవ్వడానికి కాదు. ఏంటి? నా భార్య నీలి నీ గుండెకాయని తినాలని ఆశపడుతుంది. అది మిగతా ప్రాణులు చంపుకు తినే మొసలి. ఛాన్స్ దొరికిందంటే అది మనల్ని కూడా చంపుకు తింటుంది. అరే ముసలి, ఈ విషయం నువ్వు ముందే చెప్పుండొచ్చు కదా. నేను నీ కోసం తినడానికి చాలా అతి పండ్లు కోసిచ్చాను, కానీ నువ్వేమో నీ భార్యకి విందు భోజనంగా నన్ను తీసుకెళ్తున్నావు. తన మాటలు ఫలితాన్ని ఇచ్చాయని కోతికి అర్థమయ్యింది. నా హృదయాన్ని మీ భార్య తినడానికి ఎలాంటి అభ్యంతరము లేదు, కానీ ఏంటి కానీ అంటున్నావు? నా హృదయాన్ని ఎవరు తీసుకోకుండా ఉండడం కోసం అత్తి చెట్టు మీద ఉన్న ఓ డబ్బాలో భద్రంగా దాచి ఉంచాను. నువ్వు ఈ విషయం నాకు ముందే చెప్పుంటే నేను ఆ డబ్బా తీసుకొచ్చావని కదా. అరే ఇప్పుడు ఏం చెయ్యాలి? ఏం చేయాలబ్బా? ఇంకేం చేస్తాం, వెనక్కి వెళ్ళి ఆ డబ్బాని తీసుకొచ్చేద్దాం. గాడిద, తెలివి తక్కువడా, నువ్వు నా మిత్రుడివి కాదురా, నా శత్రువువి. నీకు నా హృదయం కావాలా? ఏ కోతి, త్వరగా వెళ్ళి నీ గుండెకాయని తీసుకురా. ఆ భగవంతుడు నేను తెలివి తక్కువ అని చేశాడు. గుండె లేకుండా ఒక జీవి ఎలా జీవించగలదు? దాన్ని తీసి ఎవరైనా డబ్బాలో దాచగలరా? నువ్వు నిజంగా తెలివి తక్కువ వాడివి. అరే ఆ మిత్రమా, నువ్వు మర్యాదగా నోరుమయ్యి, ఇంకెప్పుడు ఇటువైపు రానే రావద్దు. నీకు అత్తి పళ్ళు లేవో, నీ ఇలాంటి ద్రోహి నాకు మిత్రుడు కాదు. గుడ్డు చూడు ఎలా ఉన్నాయో, వెళ్ళ. ఆ తర్వాత ఆ దుష్ట మొసలి ఇంకెప్పుడు నదిని ఈదుకుంటూ యువతల పక్కకి రాలేదు. మంచి మిత్రులుగా ఉన్న బాలన్ కోతి, ఉడత చాలా సంతోషంతో ఆ చెట్టు మీద జీవిస్తూ ఉండేవారు. కోతిబుచ్చి, ఇప్పుడు దూకాలి. దూకటం కాదు, తోక చుట్టి దూకుతా. తోగ ఉండడం కోతుల అదృష్టం.
పైనుంచి పడ్డామా అప్పడమే. కోతిపుచ్చి రేపు నిద్రప్పుడు జాగ్రత్త. కాకపోతే రేపటి సంగతి రేపు. కోతు పిల్ల ఏను పిల్ల ఎక్కడికో పోతుందిగా, నీవు పోవా? అయ్యో, ఆ విషయమే నేను మరచిపోయా. ఎక్కడికి? కొండ పక్కనున్న చెరువులో చాలా తెల్ల తామరలు ఉన్నాయి. చెప్పింది నేను అక్కడికి పోతున్నా. అవును, అవి చూడటానికి ఎంతో బాగుంటాయి. ఏనుగు పిల్ల, ఏనుగు పిల్ల, నీకు ఏమి పండు కావాలి? నాకేమీ వద్దు. నీవెందుకు బాధపడుతున్నావు? నాతో ఆడడానికి ఎవ్వరూ లేరు. అయ్యో, దానికోసమా? నేను ఉదయం నుంచి ఇక్కడ చూస్తున్నా, ఇక్కడ ఎవ్వరూ కనబడలేదు. అదుగో ఆ చెట్టు పైనే కోతులు ఉన్నాయిగా, నీవు వారితో ఆడుకోవచ్చుగా. నేను? అవును, కళ్ళు మూసే ఆటలు, ఎగిరే ఆటలు, అక్కడ ఎన్నో ఆటలు ఆడుతున్నాయి. అయితే నేను అక్కడికి పోతా. చిలగమ్మ, మరలా కలుస్తా. మిత్రులారా, అటు చూడండి. గొన్న ఏనుగు వచ్చేస్తుంది. పాము లాంటి తొండమేనుగు వస్తుంది. వెంట్రుక లాంటి తోగ ఏనుగు వస్తుంది. మిత్రులారా, నేను కూడా ఆడుతాను. ఏమిటి, మాతో కలిసా? గొన్న ఏనుగు వచ్చింది. పాము లాంటి తొండమేనుగు వచ్చింది. వెంట్రుక లాంటి తోకున్న ఏనుగు వచ్చింది. మిత్రులారా, నాతో ఎవ్వరూ ఆడుటలేదు. నేను మీతో ఆడతా. ఆడుకుందాం. నీకు చెట్టు ఎక్కటం తెలుసా? రాదు. నీకు ఇలాగ ఊగటం తెలుసా? రాదు. నీకు ఇట్లాగ తోకతో వేలాడటం తెలుసా? అది రాదు. నీకు తోకతో వేలాడటం తెలుసా? లేకపోతే వెళ్ళు. ఏనుగు తిరిగిపోతుంది, ఏనుగు తిరిగిపోతుంది, ఏనుగు తిరిగిపోతుంది, ఏనుగు తిరిగిపోతుంది. ఆగరా అక్కడ. ఆగు, 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 ఆగు.
విరిగిపోతుంది. ఏమైంది? గుంటలో పడ్డాడు మనవాడు. మిత్రులారా, హోయ్ త్వరగా రండి. ఏరా నాచే పట్టుకో. అంతటం లేదు. ఎగిరి పట్టుకో. ఇదిగో తోకను పట్టుకో. ఏరా మూర్ఖుడా, నీ తోక కాదు నా తోక పట్టుకో. అంతటం లేదు. ఎగిరి పట్టుకో. అంతటం లేదు. వస్తుంది వస్తుంది. ఎరా ఎగురు, ఎగిరి పట్టుకో. ఏమైంది? ఏమైంది మిత్రులారా? మాతో ఉంటే కోతిపిల్ల గుంటలో పడింది. కాపాడ చాలా ప్రయత్నం చేశాము, ఉపయోగం లేదు. మీరు బాధపడకండి. భలే 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 భలే. ఏనుగు పిల్ల సరి అయిన సమయంలో వచ్చింది, కోతి పిల్లను కాపాడింది. ఏనుగు పిల్ల, నీతో ఆడనందుకు మమ్ము క్షమించు. మా మీద కోపమా? లేదు మిత్రులారా, నాకు ఎవరి మీద కోపం లేదు. ఇప్పుడు నాతో ఆడతారా అంతా? ఇప్పటి నుంచి ఎప్పుడూ మా మిత్రుడవే.